రాజశేఖర రెడ్డి గారు సొంత అక్క చెల్లెల్లో చూసుకున్నాడు. తోబుట్టులుగా వాళ్ళ పక్షాన నిలబడి ఒక్కొక్కరిని లక్షాధికారిని చేస్తాను నేను అనేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆడవారు ఎక్కడికి పోయినా మా బ్రతుకుల మీద కొడుతుందమ్మా ఈ ప్రభుత్వము. నిత్యావసర ధరలైతేనేమి, స్టోర్ సామాన్లు అయితేనేమి అన్ని పెరిగిపోయాయి. కనీసం కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతున్నారు మా పిల్లలు. చదువులకైతే దిక్కే లేదు. కూలీలకు తీసుకుపోతున్నాం. ఉపాధి హామీ ఇప్పుడు పని చేయడం లేదు. కేవలం 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తున్నారు. అయినా దిక్కులేక ఆ పనికి వెళ్తున్నామని చెప్తుంటే చాలా బాధేస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉపాధి హామీ అద్భుతంగా జరిగేది. 120 రూపాయలు ఇచ్చేవారు. రైతులకు, మహిళలకు పావుల వడ్డీ అద్భుతంగా ఉండేది. పావుల వడ్డీ అంటే పావుల వడ్డీ మటుకే కట్టించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంతో మంది చెప్తున్నారు రూపాయి వడ్డీ 2 రూపాయల వడ్డీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకుని ఇస్తున్నారమ్మా అని. విద్యార్థులకైతే రాజును బ్రతుకున్నప్పుడు కన్న తండ్రిని ఆలోచించి ప్రతి విద్యార్థి నా బిడ్డే అన్నట్లు చదువుకు డబ్బు అడ్డు కాకూడదు. డబ్బు లేని కారణంగా ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదని ప్రతి ఒక్కరిని వారి కోరినంత చదువు చదివించాలనుకున్నాడు. డాక్టర్ అయినా కానీ ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ ఏది కావాలంటే అది మీరు చదవండి, ప్రభుత్వం డబ్బు కడుతుంది అని వారి పక్షాన నిలబడి వారికి ధైర్యం చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వానికి విద్యార్థులంటే లెక్క లేదు. వారికి సగం ఇస్తాం, కాలిస్తామంటూ భిక్షమిచ్చినట్లు ఇస్తుంది. ఎంతో మంది విద్యార్థులు సగంలో చదువు ఆగిపోయి ఇళ్లలో కూర్చుంటున్నారు. ఒక పాప అయితే 80% మార్కులు వచ్చాయట. వాళ్ళ నాన్న చదివించే స్తోమత ఆయనకు లేదట. ఈ పాపకు బీఫార్మసీ చేయాలని ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఇంట్లో కూర్చుంది. ఆరోగ్యశ్రీని తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు సామాన్యుడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ కు పోయి గొప్ప వైద్యం చేయించుకోవాలి అని రూపొందిస్తే ఈ ప్రభుత్వము కార్పొరేట్ హాస్పిటల్ లిస్టులో నుంచి ప్రధానమైన రోగాలను తొలగించేసింది. ఇప్పుడు సామాన్యుడికి జబ్బులు వస్తే మళ్లీ గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలట. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకో, ఈ కాంగ్రెస్ మినిస్టర్లకో, ఈ ముఖ్యమంత్రి గారికో జబ్బులు వస్తే వారు గవర్నమెంట్ హాస్పిటల్ కు పోరు. వారికి తెలుసు అక్కడ డాక్టర్లు ఉండరు, సూదులు ఉండవు, కనీసం పారాసిటమాల్ మాత్రలు కూడా ఉండవు. వారికి జబ్బులు వస్తే వారు కార్పొరేట్ హాస్పిటల్లకు పోతారు, లేకపోతే విదేశాలకు వెళ్లి మరి వైద్యం చేయించుకుంటారు. కానీ సామాన్యుడు మటుకు మళ్లీ ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలట. చేనేతల పక్షాన రాజశేఖర రెడ్డి గారు అండగా నిలబడ్డారు. చేనేతలకు 100 మందిలో చేనేతలను చనిపోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వారి కుటుంబాలకు 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేస్ గా ఇచ్చి ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డాడు. చేనేతలకు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని మొట్టమొదటిగా ఆలోచన వచ్చింది రాజన్నకే. 312 కోట్ల రూపాయలు వాళ్ళ రుణమాఫీకని రాజశేఖర రెడ్డి గారు పక్కన పెట్టిపోతే ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వము దాన్ని పూర్తిగా ఇవ్వలేదు. మైనారిటీలకైతే రాజశేఖర రెడ్డి గారు నేను అండగా నిలబడతాను, వారికి 4% రిజర్వేషన్ ఇవ్వడం సబబే అని వారి పక్షాన నిలబడ్డ ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రభుత్వానికి ఒక్కరంటే ఒక్కరి మీద కూడా ప్రేమ లేదు. ఒక రాజన్న కుటుంబం మీద మట్టుకే కాకుండా ప్రజలందరి మీద ద్వేషంతో కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారు ఈ రోజు. పెన్షన్ లేరు. ఇక్కడ ఒక అవార్డు వస్తుంది, తనకు వచ్చే పెన్షన్ ఆగిపోతుందట. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 70 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి పెన్షన్ ఇచ్చేవారు. అయ్యా నా భర్త చనిపోయాడు, నాకు పెన్షన్ కావాలి అని ఎవరైనా అడిగితే మీ ఊర్లో ఎవరైనా చనిపోతే ఆ లిస్టులో అప్పుడు వాళ్ళ పేరు పోతుంది కదా, నీ పేరు యాడ్ చేస్తారు అనేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 70 రూపాయలు 200 రూపాయలు చేసి అడిగిన ప్రతి వారికి పెన్షన్ ఇచ్చారు. అర్హులైన ప్రతి వారికి పెన్షన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బియ్యం కార్డులు ఉన్న వారికి కూడా ఈ ప్రభుత్వం బియ్యం కార్డులు తీసేసుకుంటుంది. పెన్షన్లు ఇచ్చేవారు ఎంతో మంది వచ్చే పెన్షన్ అమ్మా నాకు ఆగిపోయింది అని గగ్గోలు పెడుతున్నా ఈ ప్రభుత్వాన్ని చదువుకు ఎక్కదు. 1 కాదు 2 కాదు, ప్రతి విషయంలోనూ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి ఈ ప్రభుత్వం తృప్తిపరుస్తుంది.
న్యాయంగా అయితే ఇవన్నీ నిలదీయాల్సింది ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. కానీ వాళ్ళు నిలదీయరు. 3 ఏళ్లుగా వాళ్ళు చోద్యం చూస్తున్నారు. వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారు. సొంత పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పడిచి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన వెంటనే ఎన్టీఆర్ గారు 2 వాగ్దానాలు చేసి అధికారంలోకి వస్తే ఆ 2 వాగ్దానాలలో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేకపోయాడు.